బైబిల్‌లోని మరొక కథ యోసేపు తన అన్నలకు ఆశ్చర్యాన్ని కలిగించుట. యోసేపు తన ప్రణాళికను అమలు చేశాడు. 7 సంవత్సరాల కరువు కాలం వచ్చేసరికి ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి ఈజిప్టు దేశ కొట్లలో తగినంత ధాన్యం నిల్వ చేసి సిద్ధంగా ఉంది. కరువు వల్ల యాకోబు ఈజిప్టు దేశం నుంచి ధాన్యం కొనుక్కొని రండని తన కుమారుల్ని పంపాడు. అయితే అక్కడ అధికారమంతా యోసేపుదేనని వారికి తెలియదు. యోసేపు వారిని గూఢచారులు అన్నట్లు నటించి మాట్లాడాడు. కానీ యోసేపు తన అన్నలను ఎంతో ప్రేమించాడు. వారే చివరికి తమ్ముణ్ణి ఇంటి దగ్గరే ఉంచి వచ్చిన విషయాన్ని యోసేపుతో చెప్పారు. వారు ధాన్యం కొనుక్కొని వెళ్ళేటప్పుడు యోసేపు వారి గిన్నె సంచుల్లో వారు ఇచ్చిన డబ్బును రహస్యంగా తిరిగి పెట్టాడు. ఈసారి ధాన్యం కొనటానికి వచ్చేటప్పుడు ఏ చివరి తమ్ముడు బెన్యామీనును తప్పక తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. తన సొంత తమ్ముడు బెన్యామీనును చూడాలని యోసేపు ఆతృతతో ఉన్నాడు. బెన్యామీను తన కుమారులతో ఈజిప్టుకు పంపడం ఇష్టం లేకపోయినా చివరికి యాకోబు కుమారులతో బెన్యామీనును ఈజిప్టుకు పంపక తప్పలేదు. అయితే అతన్ని చూడలేమేమో అన్న భయం యాకోబు మనసులో ఉంది. యోసేపు తన తమ్ముడు బెన్యామీనును చూచి తన అన్నలతో, మీరు నాతో చెప్పిన ఈ చిన్న తమ్ముడు ఇతనేనన్నమాట అన్నాడు. యోసేపు బెన్యామీనుని, నా కుమారుడా, దేవుడు నిన్ను దీవించునుగాక అని వెంటనే దుఃఖం ఆపుకోలేక తన గదికి వెళ్ళి ఏడ్చాడు. తరువాత తన ముఖాన్ని కడుక్కొని తిరిగి బయటికి వచ్చాడు. తన భావాన్ని బయటికి కనపడనీయకుండా అందరికీ భోజనం వడ్డించమని సేవకులకు ఆజ్ఞాపించాడు. ఒక బల్ల దగ్గర యోసేపుకు, మరో బల్ల దగ్గర అతని సోదరులకు భోజనం వడ్డించారు. అనుకోకుండా అన్నాతమ్ములంతా వారి వారి వయస్సుల వారీగా యోసేపు ఎదురుగా ఉన్న బల్ల దగ్గర కూర్చున్నారు. అది వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. యోసేపు బల్ల దగ్గర ఆహార పదార్థాలు అన్నదమ్ములందరికీ వడ్డిస్తున్నారు. మిగతా వారి కంటే బెన్యామీనుకు ఎక్కువగా వడ్డించారు. వారంతా తినగలిగినంత తిని తాగారు.